కెనడా ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కెనడాలో దక్షిణ భారతదేశ సినిమాలు ప్రదర్శించకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగానే ఆన్లైన్ సైట్స్ నుంచి కూడా దక్షిణాది సినిమాలు మాయమైపోయాయి. ఆ బుకింగ్స్కని ఆపేశారు. దక్షిణాది సినిమాలు మాత్రమే. దక్షిణాది సినిమాలు అనగానే ఎక్కువ ప్రదర్శితమయ్యేది తెలుగే, అమెరికాలో అయినా కెనడాలో అయినా. సో ఇప్పటికే కొన్ని సినిమాలు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శితం ఆపేస్తూ ఉన్నారు. ఇప్పుడు కెనడాలో కూడా దక్షిణాది సినిమాలు ఆపేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం తెలుగు సినిమా వాళ్ళకైతే డెఫినెట్లీ చాలా పెద్ద దెబ్బే. కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు దీనికి కారణం ఏంటి అన్నది స్పష్టంగా తెలియకపోయినా, బట్ మీడియాలు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం కెనడాలోని ఒంటారియా ప్రావిన్స్లో కెనడాలోని ఒంటారియా ప్రావిన్స్లో ఒక థియేటర్ పైన గత వారం వ్యవధిలో 2 దాడులు జరిగినాయట. అంటే సెప్టెంబర్ 25వ తేదీన, అంటే ఆ రోజు ఓజీ సినిమా రిలీజ్ అయిన రోజు వేకువజామున ముసుగులో వచ్చిన 2 వ్యక్తులు థియేటర్ ఎంట్రన్స్ వద్ద ఒక లిక్విడ్ని జల్లి థియేటర్ ఎంట్రన్స్ వద్ద లిక్విడ్ని జల్లి చిన్నపాటి పేలుడుకు పాల్పడ్డారట. ఈ ఘటనలో థియేటర్ బయటి భాగం స్వల్పంగా దెబ్బతినిందట. అండ్ అట్లే మళ్ళా అక్టోబర్ 2వ తేదీన కూడా ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి అదే థియేటర్లో కాల్పులకు తెగబడ్డాడట. ఈ 2 సంఘటనల్లోనే ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు, కానీ బట్ తీవ్ర ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయట. అయితే భారతీయ చిత్రాలు, దట్టు ప్రత్యేకించి దక్షిణ భారతదేశాల చిత్రాల ప్రదర్శనే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని అక్కడ థియేటర్ నిర్వాహకులు, పోలీసులు ఒక అంచనాకు వచ్చారట. దక్షిణ భారత చిత్రాలు అంటే దక్షిణ భారత చిత్రాలే టార్గెట్కి ఎట్లా జరుగుతూ ఉంది అని. సో అందుకని చెప్పి దక్షిణ భారతదేశ చిత్రాలు ఈ విచారణ అయిపోయేంత వరకు నిలిపేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. సో ఇలా నిర్ణయం తీసుకోగానే అక్కడ ఆన్లైన్ బుకింగ్ జాబితాల నుంచి పలు భారతీయ సినిమాలను తొలగించారు. దక్షిణ భారతదేశ సినిమాలు అయితే ఓజీ అయినా, కాంతారా చాప్టర్ అయినా అవన్నీ తీసేశారు. అయితే మా ఉద్యోగులు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్ళ నగదును రిఫండ్ చేస్తామని చెప్పి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండ్ ఇంకా కెనడాలోని మిగిలిన గ్రేటర్ టొరంటో ఏరియా అక్కడ కూడా అదే పని చేశారట. సో చాలా ప్రాంతాల్లో ప్రదర్శనలు ఆపేస్తున్నారట. మరి ఇది ఎవరి పని అన్న విషయం అయితే తెలియదు, కానీ దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారట అధికారులు. మన వాళ్ళు కూడా వేరే దేశాలకు పోయినప్పుడు, సినిమాలు విడుదలైనప్పుడు కాసింత హుందాగా ప్రొఫెషనల్గా ఉండాలి. అక్కడికి పోయినా కూడా సరే, ఇది దీంతో ముడిపడి లేదు, కానీ జనరల్గా అక్కడికి పోయినా కూడా కులాలు మతాలను ముసుకొని రాసుకొని థియేటర్లకి వెళ్ళి పేపర్లు చేసి నానా హంగామా చేస్తూ ఉంటారు. విదేశాలకు పోయినా కూడా వీళ్ళల్లో మార్పు లేకపోతే, వీళ్ళు మారకపోతే ఎట్లయితుంది అబ్బా?